ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. శ్రావణ మాసం అంటేనే అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే పవిత్రమైన మాసం. అలాంటి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మరింత విశేషమైనది. అయితే ఈసారి మనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రావణ శుక్రవారం రోజే శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, జంజాల పౌర్ణమి వంటి పవిత్రమైన సందర్భాలు కూడా కలిసొచ్చాయండి. అందుకే ఈ రోజున మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి? పౌర్ణమి తిథి ఎంతవరకు ఉంది? ఈ రోజున అమ్మవారిని ఎలా పూజించుకోవాలి? అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే గత వారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ వారం పూజ చేసుకోవచ్చా? అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈరోజు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసుకొని గుమ్మానికి చక్కగా పసుపు కుంకాలు అలాగే పుష్పాలతో అలంకరించుకుని గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలండి. శ్రావణ మాసం అంతా కూడా ఇల్లు కలకల్లాడుతూ ఉండాలండి. ఎక్కడ శుచిగా శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. లేదు అంటే ఈశాన్య మూలలో ఇలా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తమలపాకును వేసుకుని కొన్ని బియ్యాన్ని వేసి పసుపు కుంకుమనేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తీసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. అలాగే విడి పువ్వులుంటే విడి పువ్వులను కూడా ఇలా పెట్టుకుని అలంకరించుకోవాలండి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమని పెట్టుకోవాలి. అలాగే దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. దీపాలలో నువ్వుల నూనెని గాని, లేదు అంటే ఆవు నెయ్యిని గాని వేసుకోవచ్చండి. వేసుకొని చక్కగా ఏర్పాటైతే చేసుకోవాలి. అలాగే మనం ఏ పూజ చేసినా సరే ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి కాబట్టి, మన దగ్గర ఇలా విగ్రహాలుంటే విగ్రహాన్నయితే పెట్టుకోండి. అలాగే కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే ఈ రోజున పౌర్ణమి తిథి తీసుకుంటే, పౌర్ణమి తిథి వచ్చేసి ఆగస్ట్ 27 ఉదయం 9:08 నుంచి స్టార్ట్ అయ్యి, ఆగస్ట్ 28 శుక్రవారం ఉదయం 9:48 వరకు అయితే ఉందండి. మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే పరిగణనలోకి తీసుకుంటాము కాబట్టి, శ్రావణ పౌర్ణమిని మనం ఈ శుక్రవారం ఆగస్ట్ 28 అయితే జరుపుకోవాలి. అలాగే రక్షాబంధన్ కూడా ఈ రోజునే చేసుకోవాలండి. అలాగే అమ్మవారి యొక్క చిన్న విగ్రహం ఉంటే విగ్రహాన్నయితే పెట్టుకొని, ఇలా దండనైతే వేసుకొని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏకహారతితో ఇక్కడున్న దీపాలన్నిటిని కూడా వెలిగించుకోవాలి. వెలిగించుకుని దీపజ్యోతులకి అక్షింతలు అలాగే పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం కాబట్టి, విఘ్నేశ్వరుడికి చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్కను గాని, చిప్స్‌ని గాని పెట్టి స్వామివారి పూజని చేసుకోవాలి. గత శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ శుక్రవారం అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మనం పౌర్ణమి తిథి ఉండగా చేసుకోవాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి 9:48 లోపులో అయితే మనం పూజను చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు పౌర్ణమి కదండీ! చక్కగా అమ్మవారికి క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇలా ఇత్తడి ప్లేట్‌ని గాని, రాగి ప్లేట్‌ని గాని తీసుకొని చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని 3 గుప్పెళ్ళ వరకు బియ్యాన్నయితే పోసి, బియ్యాన్ని ఒకసారి సరిచేసుకొని, ఇందులో పసుపు, కుంకుమని అయితే వెయ్యాలండి. తర్వాత మనం ఒక గాజు పాత్రని తీసుకొని, గాజు పాత్రకు కూడా చక్కగా గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు దీనిపై పెట్టుకోవాలి. అలాగే ఆవు పాలుని తీసుకోవాలండి. ఆవు పాలు పచ్చివే తీసుకోవాలి. తీసుకొని దీనికి 3/4 వరకు పాలనైతే పొయ్యాలి. ఇలా పోసిన తర్వాత దీనిలో నెయ్యిని, ఆవు నెయ్యినైతే వెయ్యాలండి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మన దగ్గర ఆవు నెయ్యి లేకపోతే గనక నువ్వుల నూనెనైతే వేసుకోండి. ఇలా జలదీపాలు అమ్ముతారండి. జలదీపాలు ఉంటే కనుక అదైతే వేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. లేదు అంటే నేను ఇంగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక తమలపాకుని తీసుకొని చిన్న హోలుని చేసుకొని దీంట్లోంచి మనం ఒత్తునైతే పెట్టుకొని మనం ఈ దీపంలో అయితే వెలిగించొచ్చండి.
నేనైతే ఇలా జలదీపం ఉంది కదా! అది వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు దీన్ని ఏకహారతితో గాని, అగరబత్తితో గాని మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసి కొన్ని అక్షింతల్ని, అలాగే పుష్పాల్ని వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. క్షీర అంటే పాలు. పాలు పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తాం. అమ్మవారి ముందు క్షీరదీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించి, ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నిండాలని ప్రార్థించుకోవాలి. మనం ఇలా ఈ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరాలుంటాయండి. అష్టోత్తరాల్ని చదువుతూ, పువ్వులతో, అలాగే అక్షింతలతో, లేదు అంటే కుంకుమతో మనం అష్టోత్తరం అయితే చదువుతూ మన అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్ళు పౌర్ణమి తిథి ఉండగా అంటే 9 గంటల 48 నిమిషాల లోపల అయితే ఈ పూజనైతే చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మనకి ఆ టైంలో కుదరదు అనుకుంటే కనీసం ఉదయం 11:30, 12 లోపల అయితే పూజనైతే చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు మనం సూర్యోదయానికి ఉన్న పౌర్ణమి తిథినే చూస్తాము కాబట్టి పౌర్ణమి లెక్కే వస్తుంది కాబట్టి మనం ఆ టైంలో అయితే పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. శ్రావణ పౌర్ణమి రోజున జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున యజ్ఞోపవీతం ధరించే వారు పాత జంజాన్ని మార్చుకుని కొత్త జంజాన్ని ధరిస్తారు. దీనిని ఉపకర్మ అని కూడా అంటారు. అలాగే పంచగవ్య దీపాన్ని కూడా వెలిగిస్తే చాలా మంచిదండి ఈ రోజున. ఇలా ఒక ప్రమిదను తీసుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా పంచగవ్య దీపాన్నయితే వెలిగించుకోవాలి. పంచ అంటే 5, గవ్య అంటే గోవు నుంచి లభించే పదార్థాలు. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం అనే 5 ద్రవ్యాలను కలిపి పంచగవ్యంగా పేర్కొంటాం. ఇప్పుడు దీనిలో కొంచెం ఆవు నెయ్యిని, ఒత్తిని వేసుకొని మనం ఇలా ఏకహారతితో గాని, అగరబత్తితో గాని దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇలా దీపానికి ఎలిగించుకున్న తర్వాత కొన్ని అక్షింతల్ని, పుష్పాన్ని ఏసి నమస్కారం అయితే చేసుకోవాలి. ఈ దీపం మొత్తం కూడా ఆ పంచగవ్య అంతా కూడా వెలుగుతుందండి చక్కగాను. శ్రావణ మాసంలో ప్రకృతి కూడా ఎంతో అందంగా పచ్చదనంతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ పవిత్రమైన సమయంలో అమ్మవారిని మనసారా స్మరించుకోవడం మన సాంప్రదాయంలో ఎంతో విశేషంగా భావిస్తాం. అలాగే ఇప్పుడు అమ్మవారికి ధూపాన్నయితే చూపించాలండి. ధూపాన్ని చూపించిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలైతే పెట్టాలి. నైవేద్యాల విషయాలకొస్తే పాలతో చేసిన పదార్థాలు ఏవైనా కూడా అమ్మవారికి నివేదించవచ్చండి. పాయసం, అలాగే పులిహార, శనగలు మీ ఇష్టమండి. ఏదైనా కూడా మనం నైవేద్యంగా పెట్టవచ్చు. లేదు అనుకుంటే కనీసం ఇలా పరమాన్నం చేసి పళ్ళనైనా నివేదించొచ్చండి. నైవేద్యాలని చూపించిన తర్వాత అమ్మవారికి మంగళహారతినైతే ఇవ్వాలండి. అలాగే ఈ రోజున మరొక విశేషం ఉంది కదండీ! అదే రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి గుర్తు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల్ని కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే ఈరోజు తిథి వచ్చేసి పౌర్ణమి తిథి 9 గంటల 48 నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ టైంలోపు మనం రాఖీని కడితే చాలా మంచిదండి. అందుకే ఈ పవిత్రమైన రోజున ముందుగా అమ్మవారిని పూజించుకుని ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగని ప్రేమగా జరుపుకోవచ్చు. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నా చెల్లుల అనుబంధం ప్రేమతో, ఆప్యాయతతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుందాం. అలాగే అమ్మవారికి హారతినిచ్చేసిన తర్వాత మనం కొన్ని అక్షింతలు తీసుకుని ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకోవాలండి. ఆత్మ ప్రదక్షిణ చేసుకుని అమ్మవారికి మనసారా అయితే మనం వేడుకోవాలి. మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకుని అమ్మవారి ముందు వేడుకోవాలి. ఒకవైపు శ్రావణ శుక్రవారం అమ్మవారి ఆరాధన, మరోవైపు పౌర్ణమి పవిత్రత, ఇంకోవైపు అన్నా చెల్లుల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్. ఇలా ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే మనం ఈ రోజున ఇలా సింపుల్గా పూజ చేసుకున్న తాంబూలం అయితే అందరికీ కూడా ఇచ్చుకోవచ్చండి. మన ఇంటికి ముత్తైదువులు ఎవరైనా ఉన్నా, గత వారం ఎవరైనా మన ఇంటికి పూజకి రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా తాంబూలాన్ని చక్కగా ఇచ్చుకోవచ్చండి. ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారి కృపతో ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం,
శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.